హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే పరిచయం చేయబోతున్నాను. చాలా మందికి తెలిసే ఉంటుంది. సో మనం జనరల్గా కర్చీఫ్స్ కానీ, టిష్యూ పేపర్స్ కానీ, పాలిథిన్ కవర్స్ కానీ మనం కిచెన్లో యూజ్ చేసి రీయూజ్ చేయడానికి యూజ్ అయ్యేవి కానీ, సో ఇలా సాక్స్లు కానీ ఇలా వేటికైనా దీనికి యూజ్ అవుతుంది అన్నమాట. సో దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీని కాస్ట్ నాకు 180 రూపీస్ పడింది. సో అడెసివ్ స్టిక్కర్ అనేది ఇచ్చారు. ఇది వాల్ కి రాదు కానీ డోర్ వెనకాల కబోర్డ్స్ కి అలాంటి వాటికి బాగా స్టిక్ అవుతుంది. వాల్ కి కనుక స్టిక్ చేసినట్టయితే ఊడిపోతుంది. సో అదొక జాగ్రత్త తీసుకోవాలి. సో నాకు ఇది 180 రూపీస్ పడింది. నేనైతే దీన్ని సాక్స్ కోసం అని చెప్పేసి పర్చేస్ చేశాను. నేను ఇంకా పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ సైజు చిన్నగా ఉండింది. అంటే మన హ్యాండ్ మనం దీంట్లో పెట్టాలనుకున్నప్పుడు మనం స్టిక్కర్ నుంచి కిందికి తీసుకొని ఈ విధంగా అన్నిటినీ కూడా మనం ఏవైతే పెట్టాలనుకుంటామో, ఏవైతే ఆర్గనైజ్ చేయాలనుకుంటామో దీంట్లో అవన్నీ కూడా సెట్ చేసుకొని మళ్ళీ హ్యాంగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేను ఆలోచించి కర్చీఫ్స్ అయితే దీనిలో పెట్టాలని డిసైడ్ అయ్యాను. నాకైతే ఏమనిపించిందంటే ఇది బెస్ట్గా మనకి పాలిథిన్ కవర్స్ కి చాలా యూజ్ అవుతుంది. మనం ఆల్రెడీ యూజ్ చేసిన పాలిథిన్ కవర్స్ ని ఫోల్డ్ చేసుకొని నీట్ గా దీనిలో పెట్టుకున్నట్టయితే మనకి మెస్సీగా ఉండకుండా అవన్నీ కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు పడేస్తుంటాం. అలా కాకుండా సో ప్లాస్టిక్ కదా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్స్ ని దేనికైనా అనుకున్నప్పుడు స్టోర్ చేస్తూ ఉంటాం. సో అలాంటి వాటిని దీనిలో పెట్టుకున్నట్టయితే మనకి మెస్సీగా ఉండకుండా నీట్ గా ఉంటుంది. ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లేదంటే పిల్లల సాక్స్లు, మన సాక్స్లు కూడా దీనిలో నీట్ గా సెట్ చేసుకోవచ్చు. కర్చీఫ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. కాస్త పెద్ద సైజ్ కర్చీఫ్స్ ఉన్నాయి కొన్ని, అందుకని చెప్పేసి నాకు ఫుల్ అయిపోయింది ఇది. దీని కెపాసిటీ కంటే ఎక్కువ పెట్టినా, అందుకే పైన క్లోజ్ చేయడానికి రావట్లేదు. నేను ఏం డిసైడ్ అయ్యానంటే పైనుంచి స్టార్టింగ్ లో పైనుంచి తీసుకొని తర్వాత కింది నుంచి తీసుకున్నా కూడా వస్తుంది. నాకు తెలిసి ఇదైతే టిష్యూ పేపర్స్ కి, పాలిథిన్ కవర్స్ కి, సాక్స్ లకి బాగా సెట్ అవుతుంది. నేను ఇక్కడ ఒకటి ఓల్డ్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే దానికి సెట్ చేశాను అనమాట. కప్బోర్డ్స్ కి కూడా లోపల సైడ్ అయితే మనకి ఆర్గనైజర్స్ అవి ఉంటాయి కాబట్టి ఆనుతుంది, బట్టలు అవి ఉంటాయి కాబట్టి. అందుకని చెప్పి ఇట్లా బయటకి వెళ్ళేటప్పుడు ఎండింగ్ లో కర్చీఫ్స్ వెతుకుతూ ఉంటాం కాబట్టి ఇలా ఈజీగా కనబడేటట్టుగా నేను ఓపెన్ ప్లేస్ లోనే ఇలా ఓల్డ్ డ్రెస్సింగ్ టేబుల్ కి పెట్టేశాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇది అమెజాన్లో, మీషోలో అవైలబుల్ ఉంది. అంతే ఈ వీడియో. బై బాయ్.